హరే కృష్ణ. మనము ఈరోజు ధన్వంతరి గురించి తెలుసుకుందాము. నాకు శ్రీరంగంలో మీరు చూసుంటారు. చంద్ర పుష్కరిణి, దానికి ఆపోజిట్ గా ధన్వంతరి సన్నిధి ఉంటుంది. కొద్దిగా హైట్లు ఉంటాయి. మనము ఈజీగా చూడొచ్చు అనమాట. ఇటుపక్క వైకుంఠ ద్వారం ఉంటుంది ఒకవైపు దానికి చంద్ర పుష్కరిణి, మళ్ళీ ధన్వంతరి సన్నిధి, తర్వాత ఈ వైకుంఠ ద్వారం. ఇది మూడు ఆల్మోస్ట్ ఒకే సర్కిల్ లోపల వస్తాయి అన్నమాట. ఒక పక్క పక్కన ఉంటాయి. చాలా మంది ధన్వంతరి సన్నిధి అంటే చాలా మంది అక్కడికి వెళ్తారు. అక్కడ ప్రార్థన చేస్తారు. మనకు తాయారు సన్నిధి నుంచి కొద్దిగా ఈజీగా ఉంటుంది. ధన్వంతరి సన్నిధి పోవడానికి పక్కన ఉంటుంది. రంగనాథ్ టెంపుల్ నుంచి అయితే రంగనాథ్ టెంపుల్ నుంచి వెనకాల పోల. సో ఆ ధన్వంతరి సన్నిధి గురించి మనము ఈరోజు కొద్దిగా తెలుసుకుందాం. మామూలుగా ధన్వంతరి అంటే అందరూ ఆరోగ్యపరంగా ప్రార్థన చేస్తారు. అయితే శాస్త్రం చెప్పబడిన విధంగా, అంటే మన ఆచార్యులు చెప్పబడే విధంగా మనం ఆలోచిస్తే కొద్దిగా ఇదిగా ఉంటాయి. అంటే మామూలుగానే ఒక డాక్టర్ మన పక్కన ఉంటే మనం చిన్న చిన్న సమస్యలు వచ్చినా ఆయన అడుగుతుంటాం, ఇక్కడ నొప్పేస్తుంది, ఇక్కడ ఇట్లా అవుతుంది అని చెప్పేసి. లేకుండా మనకు డాక్టర్ కూడా మంచి ఫ్రెండ్ ఉంటే ఆయన బాగా మనం డిస్టర్బ్ చేయగలుగుతాం. ఇదొకటి చూడు, ఎందుకు ఇక్కడ ఇట్లా అవుతుంది, ఇక్కడ ఎందుకు ఇట్లా అవుతుంది అని చెప్పేసి. మామూలు సహజం, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం గురించి భయం ఉంటుంది. కానీ ఒక కర్ణాటకలో ఉండే ఒక గొప్ప డివోటి గోపాల్ దాస్ అని చెప్పేసి, ఆయన అంటున్నాడు, ఓ ధన్వంతరి, నాకు ఏమి రోగం పట్టింది, నీవు ఒకసారి నా చేయి పెట్టి చూడబ్బా అని చెప్పేసి. ఆవ రోగవయ్యనగే దేవ ధన్వంతరి. ఏం రోగం అంటే, మనం అనుకున్న రోగం ఒకటి ఉంది మనకు, జన్మ మృత్యు జరా వ్యాధి, నీకు భవరోగం ఉంది, దానికి మందు తీసుకోవాలి ఫస్ట్ అంటున్నారు. ఎందుకంటే అది క్యూర్ కాలేకపోతే ఈ రోగాలు క్యూర్ చేయలేమన్నమాట. ఫస్ట్ దాన్ని క్యూర్ చేయాలా, దాని గుణం చేయాలి ఎట్టో ఒకటి అని చెప్పేసి. ఆయన అంటున్నాడు, ఈ నా కళ్ళుంది చూడు, భగవంతుని యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూడలేకపోతుంది, దానికి ఆ రూపాన్ని చూసి అప్పుడే మర్చిపోతా ఉంది. అది మైండ్ లో పెట్టుకోవట్లేదు. హరిమూర్తిಗಳು కాಣಿಸವು ఎన్న కంగళిగా, నా కళ్ళుకి ఒక హరి యొక్క దివ్య రూపం నా కళ్ళకు కనపడట్లేదబ్బా. చాలా మంది ఇప్పుడు కూడా అదొక స్పెషాలిటీ ఉంది. చాలా మంది రంగనాథ్ కూడా నంపెరుమళ్ళు ఎదుర్కొంటాడు, మూలవారి వెనకాల పండుకుని ఉంటాడు. మనము కొత్తగా వచ్చిన వాళ్ళు నంపెరుమళ్ళ చూసుకుని అట్లే బయటకు వస్తారు. చీకటిగా ఉంటుంది అక్కడ వెనకాల, లేకుండా దీపాలు అంత ఎక్కువగా ఉండదు. ఒకసారి చాలా మంది మూలమూర్తిని చూడకుండానే బయటకు వస్తారు, పెరియ పెరుమాళ చూడకుండానే బయటకు వస్తారు. అదో మళ్ళీ ఒకసారి పోయి చూడొచ్చు. కానీ ఆ చూసిన ఆ రూపము మైండ్ నిలబడాలా, ఉండాలా, మన హృదయంలో ఉండాలా. సో ఆయన అంటున్నాడు, హరిమూర్తిಗಳು ఎన్న కాణిసవు ఎన్న కంగళిగే, అది నాకు కనపడట్లేదు. తర్వాత ఆ భగవంతుని కీర్తన, అది నాకు చెవులకు వినపడట్లేదు. కీర్తనతోటి ఆ ఆనందం రావాలా కదా. కొద్దిసేపు కూర్చొని తర్వాత ఆలేసిపోదాం అనిపిస్తాయి. కీర్తన ఎక్కువసేపు కూర్చోవాలా, వినాలా అట్లా అనిపించట్లేదే మనకు. మళ్ళీ హరి యొక్క మంత్రము, స్తోత్రము, భగవంతున అది నా నాలికకు రావట్లేదు. కొన్నిసార్లు జపం చేసిన తర్వాత చాలు అని ఒక బెట్టేస్తాము, వేరేదో చేయడానికి వస్తూ ఉంటుంది. మళ్ళీ జపం కంటిన్యూ చేయాలంటే, ఎక్స్పెషల్లీ మనకు డ్యూటీస్ 16 మళ్ళీ చేసిన తర్వాత మళ్ళీ మంచి డ్యూటీస్ మళ్ళీ చేయాలనిపిస్తాయి. కొన్నిసార్లు 16 మళ్ళీ అయిపోయిందా, చాలు ఇంకా వేరే పనులు ఉంటుంది మనకి చేద్దాం అనిపిస్తాయి. తర్వాత భగవంతుడా నీ ప్రసాదం, ఆ ప్రసాదం ఒక రుచి నాకు ఇంకా దొరకట్లేదు అంటున్నాడు. భగవత్ ప్రసాదంలో ఎంతో రుచి ఉంటుంది, ఆ రుచి నాకు దొరకట్లేదప్ప. అది ఏం సమస్య నాకు ఒకసారి చెప్పు అని చెప్పేసి. ఆవ రోగవో ఎనగే దేవధన్వంతరి. తర్వాత హరిపాద ಸೇವೆಗೆ ಎನ್ನ ಹಸ್ತಗಳು ಚಲಿಸವು. భగవంతుని యొక్క పాదకమలని
అభిషేకం గాని, లేకుండా ఆయనకి ఏదో ఒక సేవ చేయాలంటే చేతుకు చేతులు పోవనమాట. ఆ భక్తులకు భగవంతుడి సేవ చేయాలంటే ఆసక్తి ఉండదు. ఆ సేవ చేయాలంటే చేతులకు ఇంట్రెస్ట్ లేదు. తర్వాత భగవంతునికి గాని, భక్తులకు గాని, గురువులకు గాని నా తలకాయ వంగట్లేదు. హ్మ్. మనము మామూలుగొట్టి మెడ నొప్పి అదంతా గురించి ఆయన అడగలేదు. మామూలుగానే అంటున్నాడు. హరిభక్తులకు, గురువులకు, భగవంతుడుకు నా తలకాయ మెడ వంగట్లేదు అని చెప్పేసి. ಹರಿಯ ನೈರ್ಮಲ್ಯವ ఆగ్రాణిసదు ఎన్న నాసికవు. భగవంతుని యొక్క నైర్మల్యాన్ని, భగవంతుని యొక్క ఆ శేష ప్రసాదం ఏమైతే మాలలంతా వేసి ఉంటారు కదా, తులసి వేరే వేరే మాలలు, ఆ ఫ్లవర్స్ మనకి ఎప్పుడన్నా చూస్తే దొరికితే మనం దాన్ని స్మెల్ చూడాల, దాన్ని ఆగ్రాణించాల ముక్కు, నాసికం దాని యొక్క స్మెల్ని ఆగ్రాణించాలన్నమాట. ఆయన అన్నాడు, అయ్యో నా కర్మ ఏం చెప్పాలా, భగవంతుని యొక్క నైర్మల్యాన్ని ఆగ్రాణించట్లేదు, దాని ఒక స్మెల్ అది తీసుకోవట్లేదు. ఎందుకంటే చాలా భగవద్భక్తి రావాలంటే ఆ హరి యొక్క నైర్మల్య యొక్క స్మెల్ చూడాలా, దాని స్మెల్ చూడాలనే శాస్త్రం చెప్తుంది. హరిభక్తి రాలేదంటే, భగవంతు పట్ల భక్తి లేని ఇంకా అయిపోయింది అంటుంది శాస్త్రం. నాస్తికో హతహ అంటుంది శాస్త్రం. ఒక నాస్తికుడే పుట్టినాడంటే అయిపోయేవాడు జీవితం, ఇంకా ఆయనకు ఉద్ధారానికి మార్గమే లేదు. అంటే మనం భక్తికి కావలసింది, ఈ జన్మలో మనం పోతే మళ్ళీ నెక్స్ట్ జన్మ భక్తి చేయాలనే ఆశ కలగాలంటే ఎక్కడెక్కడ భక్తి చేయడానికి అవకాశం ఉంటుందా దానంతా మనం ఉపయోగం చేయాల. భగవంతుడికి వేసిన పుష్పాల యొక్క వాసన, దాని యొక్క పరిమళాన్ని ఆగ్రహించే వల్ల దానికి మనకు భక్తి వస్తుందంటే దాన్ని ఆగ్రహించాల, దాన్ని స్మెల్ మనం చూడాల. భగవత్ ప్రసాదమును తిన్న వల్ల మనకు మళ్ళీ జన్మ మృత్యు జర వ్యాధి లేదంటే తప్పకుండా భగవత్ ప్రసాదనే తీసుకోవాలా. భగవంతుడు సేవ చేసే వల్ల, భగవంతుని యొక్క సేవ చేసే వల్ల మనకు మంచి జరుగుతుందంటే, ఆ మందిరాలకు పోయిన వల్ల మనకు మంచి జరుగుతుందని శాస్త్రం చెప్పినప్పుడు తప్పకుండా తీర్థయాత్రలు చేయాలా. తర్వాత ఆ దివ్యమంగళ స్వరూపాన్ని హృదయంలో పెట్టుకోవాలా. అట్లా భగవంతుని యొక్క కీర్తనాలు శ్రవణం చేయాలా. ఇదంతా ఆయన చెప్తున్నాడు ధన్వంతరి దగ్గరే. ఒకసారి చూడ పావ రోగవైనగే, ఎందుకు మిగిలిందని బాగానే పనిచేస్తుంది ఈ ఇంద్రియాలు, నీకని వచ్చినప్పుడు ఎందుకు ఇది కరెక్ట్ గా పనిచేయట్లేదు, దీని ఒకసారి చూడమంటాడు. అట్లా ఆ ధన్వంతరి సన్నిధులు అంటే ఒక డాక్టర్ దొరికినాడని చెప్పేసి సామాన్యమైన భౌతిక రోగము కూడా మనం భగవంతుని ఆశ్రయించాలా. అకామ సర్వ కామేభ్యో మోక్ష కామో దరిది మంది. మన భౌతికమైన విషయాల్లో భౌతికమైన రోగం వచ్చినప్పుడు మనం భగవంతునే కోరుకోవాలా. దానికిన్న పెద్ద ఈ సంసార రోగము, భవరోగము, జన్మ మృత్యు జర వ్యాధి, అప్పుడు కూడా మనము భగవంతుని ఆశ్రయించాల. అట్లా ఈ ధన్వంతరి సన్నిధి భగవంతుని యొక్క దేవ వైద్యుడు, భగవంతుడే సాక్షాత్ ఆయన సన్నిధి. మనము ఇప్పుడు కూడా అక్కడి నుంచి ప్రతిరోజు సాక్షాత్ రంగనాథ స్వామి, అక్కడ నుంచి రంగనాథ స్వామికి మందులు వస్తున్నాం మనం చూడొచ్చు. రంగనాథ స్వామి కడ మనము కౌంటర్ కడ ధన్వంతి ప్రసాదం అంటే ఇస్తారు. ఈ మిరియాలు, తర్వాత అల్లము, తర్వాత బెల్లము అంటే మొత్తం కలిపి ఒక ముద్దలాగా చేస్తారు. ఒకసారి రంగనాథ స్వామి పెరుగన్నము, తర్వాత ఈ జామున్, నేరేడు పండు తింటాడనమాట. పెరుగన్నము, నేరేడు పండు తినేసి ఆయనకు ఆ జలుబు వచ్చేస్తుంది. అయితే రామానుజాచార్య ఒకసారి లోపలికి వచ్చినప్పుడు చూస్తారనమాట. ఏం దేవుడికి ఒక అస్వస్థత కలిగినట్టు కనిపిస్తుందే, దేవుడికి అట్లాంటిది లేదు ఏది కూడా, మనలాగా భౌతికమైన రోగాలు అంతేం రావు. కానీ భగవంతుని మనం వైయక్తికంగా చూడాలా, మనం ఎట్లా తింటున్నాం, మనం ఎట్లా జాగ్రత్తగా ఉంటాము, ఆ విధంగా భగవంతుడు కూడా అంత ప్రేమను చూపించాలని చెప్పేసి నిదర్శనంగా భగవంతుడే మనకు నేర్పిస్తున్నాడు అనమాట. చాలా చోట భగవంతుడు మనకు నేర్పిస్తారు కొన్ని విషయాల్ని. అట్లా ఇది రెండు తినేసి జలుబు వచ్చినట్లు ఉంది. రామానుజాచార్య చూస్తారు, ఏం ఒక రకంగా ఉన్నాడు వీడు, ఏదో ఏం తిన్నాడు, ఏమైంది ఈయనకని చెప్పేసి
చూస్తే శిష్యుల్ని అడుగుతారు, అర్చక స్వాముల్ని అడుగుతారు, "ఏం నైవేద్యం పెట్టినారని" చెప్పేసి. అయితే ఆళ్ళన్నారు, "మేము పెరుగన్నము, తర్వాత ఈ ఆ టైంకి ఆ సీజన్‌కి ఏమేం పండ్లు దొరుకుతుందో అది తప్పకుండా దేవుడికి నైవేద్యం పెట్టాలి కదా! నేరేడుపండు సీజను, నేరేడుపండు పెట్టాం" చెప్పేసి. ఓహ్! దానివల్ల దేవుడు ఇట్లా కోల్డొచ్చేసింది, జలుబొచ్చేసింది. సరే అని చెప్పి ధన్వంతరి దగ్గర మందు తీసుకొనేసి భగవంతుడికి అర్పించినారు. ఇప్పుడు కూడా ఆ పద్ధతి అట్లే కంటిన్యూగా ఉంది. భగవంతుడికి ప్రతిరోజు భోగం ముందు ఈ ధన్వంతరి చోటు నుంచి వచ్చే ఆ మెడిసిన్ వచ్చి నైవేద్యం పెడతారు. ఇప్పుడు కూడా మనం అక్కడ కౌంటర్ కాడ మనము ఇప్పుడు చాలా ఎక్కువ రేట్‌కి అమ్ముతున్నారు. ముందైతే చాలా తక్కువ రేట్‌కి ఇచ్చేవాళ్ళనమాట. ఇప్పుడు రూ. 50 అట్లా అడుగుతారు ప్రెజెంట్. 2026 అంతకు ముందైతే అంత రేట్ ఉండేది కాదు. అదే మామూలుగా తెలిసిన వాళ్ళే కొంటారు. మళ్ళీ అందరికది తెలియదు కూడా అక్కడ. అది ఓపెన్‌గా అట్లా మరీ కమర్షియల్‌గా పెట్టి అమ్మరు. అక్కడ ఏదైతే నైవేద్యం దేవుడికి అర్పించినారో దాన్ని కొద్దిగా ఉంటుంది. చిన్న కవర్‌లో ప్యాక్ చేసిస్తారు. అక్కడ పెట్టుంటారు. మనం తీసుకోవచ్చు ధన్వంతరి ప్రసాదము. ఆ! ఇంకా జలక చేతులైతే ధన్వంతరి చేతులైతే వైద్యులు ఆ కాలంలో వైద్యులు మనకి లెఫ్ట్ హ్యాండ్‌లో చూడొచ్చనమాట. ఆహ్, ఆయుర్వేదిక పద్ధతులు వాడే చేతిలో ఆ వెండిదొక జలక ఉంటుంది. అంటే ఏదైనా బ్లడ్ ఇన్ఫెక్షన్ అయ్యుంటే ఆ కాలంలో అంతా దాని ద్వారా తీస్తారు. అది మొత్తం ఇన్ఫెక్షన్ అంతా తీస్తాయి. తీసిన తర్వాత దాన్ని పిండితే మొత్తం ఒకసారి మొత్తం బయటకొస్తాయి. మళ్ళీ అదే ప్లేస్‌లో దాన్ని పెడితే మళ్ళీ అది కుండా చెత్త చెదారాలంతా బ్లడ్‌లో ఉండే ఇదంతా అది రిమూవ్ చేస్తాయి. సో, ఆ ఒక దేవధన్వంతరిదొక దివ్యమంగళ స్వరూపాన్ని మనము అక్కడ చూడొచ్చు. ఆయన యొక్క ఒక చేతిలో అమృత కలశము, ఒక చేతిలో జలక ఇదంతా ఉంటుంది. చతుర్భుజం ఉంటుంది. మనము చంద్ర పుష్కరిణి కాడ మన చంద్ర పుష్కరిణి కూడా అక్కడ చూస్తే మనము చంద్ర పుష్కరిణికి ఆపోజిటే ఉంటుంది. అక్కడ మనము చూడొచ్చు. రంగనాథన్ యొక్క డాక్టర్‌ని. సో, సో, మనం కూడా ప్రార్థన చేయాలా. మనకి వచ్చిన ఈ సామాన్య రోగాలకైనా కూడా ఈ జన్మ, మృత్యు, జర, వ్యాధి నుంచి ఎట్టో ఒకటే నన్ను ఉద్ధారం చేసేయి. దీని నుంచి ఎట్టో ఒకటి బయటకు తీసుకొనొచ్చేసేయండి. ఎందుకంటే ఆయన అంటున్నాడు, "అనాథ బంధో గోపాల విఠలరేయ ఎన్న భాగద వైద్య నీనే." మనదొక ఫ్యామిలీ డాక్టర్ అని ఉంటారు కదా! ఆయన అంటున్నాడు, "నాకు వేరే డాక్టర్ లేదప్పా. నా సైడ్‌ది డాక్టర్. నేను ఏమనైతే కన్సల్ట్ చేయడానికి నీ దగ్గరికొస్తున్నాను. అనాది కాలం నుంచి. ఇది ఎప్పటి నుంచొచ్చింది మనకర్థం కాదు. హ్మ్. ఈ భవరోగం ఎప్పటి నుంచొచ్చింది నాకే తెలియదప్పా. ఇది ఎప్పటి నుంచుంది." చాలా మనం అసలు డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు చెప్తారు కదా! "లేదే ఇంతకు ముందు వచ్చుంటుందే. ఇది ఇప్పుడయింది కాదు. ఇది ఇంతకు ముందు నుంచి ఉంటుంది. ఇది చాలా సంవత్సరాల నుంచి ఉంటుంది." అట్లంతా వాళ్ళంటారు కదా! అట్లా ఈయన కూడా అంటున్నాడు, "ఇదేమి నేను ఇప్పుడు ఫస్ట్ వచ్చింది కాదు ఈ లోకానికి. ఎప్పటి నుంచి తిరుగుతున్నానో తెలియదు ఈ భౌతిక ప్రపంచంలో. కానీ నీవొకసారి నా పైన కరుణ చూపిచ్చాలా? నాకు ఈ భవరోగాన్ని భవరోగ కళేయ నానెందుకు మರೆಯೇ ನೀ ಮಾಡಿದ ಉಪಕಾರ. నేనెప్పుడు నిన్ను మర్చిపోను. ఈ ఒక్క జన్మ మృత్యు, జర, వ్యాధి నుంచి నన్నొక అనాది కాలం నుంచి వచ్చిన అంటే ఈ 84 జీవరాశులు మనము ఎన్ని వేల సంవత్సరాల నుంచి తిరుగుతున్నామో, ఎన్ని లక్షల సంవత్సరాల నుంచి తిరుగుతున్నామో మనకర్థం కాదు. చిన్న చిన్న పురుగు ఆ రోజుకి ఆ రోజే పుట్టి చనిపోయేది. నీళ్ళు ఎన్నో సంవత్సరాలు ఉండేది. చెట్టులాగా ఎన్నో సంవత్సరాలు. ఇట్లా ఎన్ని రకాల యోనిలు మనం ప్రవేశం చేసుకున్నాము. ఎన్ని రకాల ఆహ్, సంసారాలు పడిపోయినామని మనకర్థం కాదు. అందుకే ఆయన ధన్వంతరి దగ్గర ప్రార్థన చేసినప్పుడు భౌతిక రోగాలు నాకు బీపీ ఉందా చూడు, షుగర్ ఉందా చూడు అని చెప్పేది కాదు. కానీ అది కూడా చెప్తే తప్పులేదులే ఆయన దగ్గర ప్రార్థన చెప్పడం వల్ల. వైద్యుడు కదా! అన్నీ తెలిసుంటుంది ఆళ్ళకి. కానీ దానికిన్న పెద్ద రోగము అనాది కాలం నుంచి వచ్చే రోగం. ఇది ఇప్పుడొచ్చిన రోగం. ఈ శరీరం తీసుకొనొచ్చినప్పుడు రోగం. కానీ ఈ శరీరం తీసుకోవడమే ఒక రోగం. మనకొక రోగం ఉందంటే ఉందా ఈడకి రోగం ఉందా లేదా అని ఎట్లా తెలుస్తుంది? ఆయన శరీరం తీసుకున్నట్టంటే ఆయనకుంది. ఏం ఒకవేళ ఆయన పుణ్యకర్మ బాగుండడం వల్ల కొన్ని సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండొచ్చు గానీ, మృత్యు అనేది కంపల్సరీగా ఉంటుంది. జర అనేది వయసైపోతుంది. అట్లా ఉండదు కదా! ఇదంతా పుట్టిన వాడకు తప్పకుండా ఉండాల్సిందే. ఉంటుంది. సో, అందువల్ల
ధన్వంతరి దగ్గర మనం ప్రార్థన చేయాలా. ఈ అనాది కాలం నుంచి ఉండే ఈ భవరోగాన్ని ఎట్టో ఒకట తీసేస్తే నీవు చేసిన హెల్ప్ ఉంది కదా! ఉపకారము నేను ఎప్పుడు మరవనని ఆ గోపాల విఠల్ అనే ఒక కర్ణాటకದ భక్తుడు తన పాటలు చెప్తున్నాడనమాట. రంగనాథుడొక డాక్టర్ ధన్వంతరి భాగవతంలో కూడా 26 అవతారం విషయం చెప్పినప్పుడు ధన్వంతరిని కూడా దాంట్లో చెప్తారనమాట. అట్లా ఆ దివ్య స్వరూపాన్ని మనము ఈ శ్రీరంగంలో చూడొచ్చు. శ్రీ ధన్వంతరి భగవాన్‌కి జై.